హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ క్లియర్గా ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్సో మన ఓవరాల్ ఫ్లో ఎలా జరుగుతుంది సిఎన్ఎన్లో అనేది కూడా కొంతవరకు ఐడియా ఇచ్చాను అనమాట మీకు. అండ్ లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక 2 క్వశ్చన్స్ అడిగాను. సిఎన్ఎన్స్తో వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు, అసలు రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చా లేదా, బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చా లేదా, అండ్ ఇంకా మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా లేదా అనే క్వశ్చన్ అడిగాను. అండ్ ఇంకా మన సిఎన్ఎన్లో పారామీటర్స్ ఏంటి అండ్ ఇంకా హైపర్ పారామీటర్స్ ఏంటి అనే క్వశ్చన్ కూడా అడిగాను. మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసి కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని కమెంట్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ కమెంట్ చేయకపోతే అట్లీస్ట్ ఈ వీడియో కింద మీ ఆన్సర్ని అయితే కమెంట్ చేయండి. కమెంట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు దిస్ పర్టికులర్ వీడియో. మీకు ఆల్రెడీ ఏఎన్ఎన్ ఆర్ ఎంఎల్పితోని ఈ పర్టికులర్ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలమా లేదా అనేది డిస్కస్ చేశాను. ఓకే, ఎంఎల్పి వీడియోస్లో నేను ఆల్రెడీ ఈ ఎంఎల్పితోని మనం రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా లేదా, లేదా బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా లేదా, అండ్ ఇంకా మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా లేదా అనేది చాలా క్లియర్గా డిస్కస్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఆ పర్టికులర్ వీడియోని చూసేయండి, ఆర్ ఇది చూసినా మీకు అర్థమైపోయింది. ఎంఎల్పిలో నేను చెప్పిన దాని ప్రకారం మనం ఈ 3 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలం అనమాట. అంటే రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలం, బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలం, అండ్ ఇంకా మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయగలం అనమాట. విత్ ఎంఎల్పి మనం సాల్వ్ చేయగలిగితే సిఎన్ఎన్లో మనం ఆబ్వియస్లీ ఈ లాస్ట్లో మనం యూస్ చేసే మోడల్ ఏంటి, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ఎంఎల్పి, ఆర్ మనం సమ్ టైమ్స్ దీన్ని ఏఎన్ఎన్ అని కూడా రిఫర్ చేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ సేమ్ యాజ్ ఎంఎల్పి ఆర్ ఏఎన్ఎన్ అనమాట. ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ ఎంఎల్పికి ఈక్వల్ కాబట్టి ఎంఎల్పితో మనం ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలమో మనం సిఎన్ఎన్తో కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయగలం అనమాట. అంటే మనం సిఎన్ఎన్తో రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలం, అండ్ ఇంకా బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలం, అండ్ ఇంకా మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయగలం అనమాట. ఇప్పుడు క్లియర్గా అసలు ఏమేం మార్చాలి ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్కి అన్నవి డిస్కస్ చేసుకున్నాము. లెట్స్ సే మనం రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమేమి మార్చాలి, అండ్ సిమిలర్లీ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఏమేమి మార్చాలి అండ్ ఇంకా ఎలా మార్చాలి, అండ్ ఇంకా మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమేమి మార్చాలి అండ్ ఇంకా ఎలా మార్చాలి అనేవి డిస్కస్ చేసుకుందాము. బేసికలీ ఇన్ జనరల్ మీరు మెయిన్లీ 2 థింగ్స్ మార్చాలి. అది అవుట్పుట్ లేయర్లో మార్చాలన్నమాట. మన అవుట్పుట్ లేయర్ ఎక్కడ ఉంది, మన అవుట్పుట్ లేయర్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఈ పర్టికులర్ అవుట్పుట్ లేయర్లో మెయిన్లీ మీరు 2 థింగ్స్ మార్చాలి. ఫస్ట్ వచ్చేసి అవుట్పుట్ లేయర్లో యూస్ చేసే యాక్టివేషన్ ఫంక్షన్ని మార్చాలన్నమాట. ఇది ఫస్ట్ థింగ్. అండ్ ఇది కాకుండా ఇంకొకటి మార్చాలి అవుట్పుట్ లేయర్లో, అది నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ అవుట్పుట్ లేయర్. ఈ రెండు మనం మెయిన్లీ చేంజ్ చేయాల్సింది అవుట్పుట్ లేయర్లో. ఈ రెండు రిగ్రెషన్ ప్రాబ్లమ్కి ఎలా మారుస్తాం, బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్కి ఎలా మారుస్తాం, అండ్ ఇంకా మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్కి ఎలా మారుస్తారో చూద్దాం. మీకు కనుక గుర్తుంటే రిగ్రెషన్ ప్రాబ్లంలో మనం యూస్ చేయాల్సిన యాక్టివేషన్ ఫంక్షన్ ఏంటి, గుర్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం యూస్ చేసేది లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్. సేమ్ ఎంఎల్పిలో ఏమేమి డిస్కస్ చేసుకున్నామో ఇది మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. ఎగ్జాక్ట్లీ సేమ్. మనం మెయిన్గా అవుట్పుట్ లేయర్లో యూస్ చేయాల్సిన యాక్టివేషన్ ఫంక్షన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ ఇఫ్ యూఆర్ సాల్వింగ్ రిగ్రెషన్ ప్రాబ్లం. అండ్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఎన్ని ఉండాలి, బేసికలీ చాలామంది మీరు 1 అనొచ్చు, కానీ మనకి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అనమాట. రిగ్రెషన్ ప్రాబ్లంలో కూడా మనకి మల్టిపుల్ అవుట్పుట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మన ఇమేజ్లోని ఫస్ట్ అసలు సిఎన్ఎన్తో రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అసలు ఉంటాయా లేదో ఆలోచించండి. ఆలోచించి ఒక ఎగ్జాంపుల్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పే ఎగ్జాంపుల్ని చూడండి. బేసికలీ లెట్స్ సే ఈ ఇన్పుట్ ఇమేజ్లో మనకి ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాము, లేదా మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు అనుకుందాం. ఓకే, ఇలా మల్టిపుల్ పర్సన్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళ ఫేస్ పోర్షన్ ఎక్కడెక్కడ ఉందో ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేయాలి, జస్ట్ ఇలాగా స్క్వేర్ బాక్స్ ఈ షేప్ని కనుక్కోవాలి. అంటే ఈ కోఆర్డినేట్స్ని కనుక్కోవాలన్నమాట. ఈ కోఆర్డినేట్ని అండ్ ఇంకా ఈ కోఆర్డినేట్ని కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు ఈ పర్సన్ తాలూకా ఫేస్ ఈ పోర్షన్లో ఉంది అని మనం క్లియర్గా చెప్పవచ్చు. అలాగే ఎగ్జాక్ట్ మీకు ఫేస్ ఏ పోర్షన్లో ఉంది ఇన్పుట్ ఇమేజ్లో అన్నది కావాలనుకుంటే ఈ కోఆర్డినేట్స్ మనం చెప్పగలగాలి. అండ్ ఈ కోఆర్డినేట్స్ అనేవి కంటిన్యూస్ వాల్యూస్. ఇలా ఈ కంటిన్యూస్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయడాన్నే మనం రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అంటాం అనమాట. బేసికలీ జస్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఇన్ ద ఇమేజ్
ఇక్కడ ఫేస్ని ఐడెంటిఫై చేస్తున్నాము ఎక్కడుందో. ఫేస్ కాకుండా ఇంకేదైనా ఆబ్జెక్ట్ అయినా పర్లేదు, కానీ అది ఎక్కడుందో ఎగ్జాక్ట్ దాని కోఆర్డినేట్స్ కనుక్కోవాలనుకుంటే అప్పుడే అది రిగ్రెషన్ ప్రాబ్లం అయిపోయింది అనమాట. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఓన్లీ ఒకటే లేదు. సో ఈ కోఆర్డినేట్స్ అనేవి ఎలా వస్తాయి? బేసికలీ కోఆర్డినేట్స్లో x1 ఇంకా y1 ఉంటాయి. x1 అనేది ఒక కంటిన్యూస్ వాల్యూ అండ్ ఇంకా y1 అనేది కూడా కంటిన్యూస్ వాల్యూ. సిమిలర్లీ ఈ కోఆర్డినేట్స్ కూడా మనం చెప్పాలి. x2 y2 అనుకుందాం, అది టోటల్ 4 కోఆర్డినేట్స్ కనుక్కోవాలి ఒక స్క్వేర్ బాక్స్ కోసం. ఓకే, అందుకే మనకి నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఇన్ దాట్ కేస్ వచ్చేసి 4 అయిపోతాయి అన్నమాట. రిగ్రెషన్కి ఏం చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు బైనరీ క్లాసిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. బైనరీ క్లాసిఫికేషన్లో మనం యూస్ చేయాల్సిన యాక్టివేషన్ ఫంక్షన్ ఏంటి? ఎయిదర్ మనం సిగ్మాయిడ్ యూస్ చేయొచ్చు ఆర్ సాఫ్ట్ మ్యాక్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఈ రెండిట్లో ఏ యాక్టివేషన్ ఫంక్షన్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాక్టివేషన్ ఫంక్షన్స్ అనేవి ఏంటి అనేది కూడా ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని అయితే చూసేయండి. అండ్ సిమిలర్లీ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ వచ్చేసి బేసికలీ 1 or 2 ఉండొచ్చు అనమాట. 1 ఎప్పుడు ఉండాలంటే మనం సిగ్మాయిడ్ యూస్ చేస్తే 1 ఉండొచ్చు, సాఫ్ట్ మ్యాక్స్ యూస్ చేస్తే 2 ఉండొచ్చు అనమాట. ఇది బైనరీ క్లాసిఫికేషన్. అండ్ బైనరీ క్లాసిఫికేషన్కి సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఇమేజ్లో క్యాట్ ఆర్ డాగ్ ఇమేజ్ ఉందనుకోండి, మనం జస్ట్ అది క్యాట్ ఉందా డాగ్ ఉందా అని ప్రిడిక్ట్ చేయాలి. అది ఒక సింపుల్ బైనరీ క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్. అండ్ సిమిలర్లీ మల్టీ క్లాసిఫికేషన్కి ఎలా మార్చాలి? మన యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసి సాఫ్ట్ మ్యాక్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ వచ్చేసి ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనమాట. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి హ్యాండ్ రిటన్ డిజిట్ రికగ్నిషన్. సో మన దగ్గర 10 డిజిట్స్ ఉంటాయి 0 to 9. మనం ఇన్పుట్ ఇమేజ్లో జస్ట్ హ్యాండ్ రిటన్ డిజిట్ రాస్తే అది ఏ డిజిట్ అనేది 0, 1 లేదా 9 అనేది క్లియర్గా చెప్పేసిద్ది అనమాట ఆ మోడల్. అలాంటి కేసులో మనం అవుట్పుట్ లేయర్లో సాఫ్ట్ మ్యాక్స్ అనే యాక్టివేషన్ ఫంక్షన్ యూస్ చేయాలి. అండ్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ వచ్చేసి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ క్లాసెస్. ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనకి 10 క్లాసెస్ ఉంటాయి కాబట్టి 10 న్యూరాన్స్ పెట్టుకోవాలి. ఇది మెయిన్ చేంజెస్ చేయాల్సింది మన నెట్వర్క్లోని. అండ్ ఇంకా మన సిఎన్ఎన్లో మన హైపోథసిస్ ఏంటంటే ఈ ఓవరాల్ పోర్షన్ని మనం హైపోథసిస్ అంటాం. అంటే ఈ స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు ఈ మొత్తాన్ని మన హైపోథసిస్ అనే అంటాం అనమాట. ఓవరాల్ నెట్వర్క్ స్ట్రక్చర్ మొత్తాన్ని మన హైపోథసిస్ అంటాము. మీకు ఎనీ మిషన్ లెర్నింగ్ ప్రాబ్లంలో నేను బేసికలీ ట్రైనింగ్లో 3 స్టెప్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ వచ్చేసి హైపోథసిస్. బేసికలీ హైపోథసిస్లో మనకి చాలా పారామీటర్స్, హైపర్ పారామీటర్స్ ఉండొచ్చు. పారామీటర్స్ని మనం ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేస్తాము. ఇనిషియలైజ్ చేశాక మనం ఏం చేయాలి? లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ అనేది మోడల్కి బాగా ప్రెడిక్ట్ చేస్తుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ని చెప్పుద్ది అనమాట. వన్స్ మోడల్ బాగా ప్రెడిక్ట్ చేస్తుందా లేదా అన్నది అర్థం చేసుకున్నాక దానికి తగినట్టు ఆప్టిమైజర్ యూస్ చేసి వెయిట్స్ని అయితే అప్డేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇలాగా ఈ ప్రాసెస్ అనేది మల్టిపుల్ టైమ్స్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మల్టిపుల్ టైమ్స్ జరగడంలో మోడల్ అనేది బెటర్ అండ్ బెటర్ అవుతూ ఉండదు అనమాట. హైపోథసిస్లో మనం మెయిన్గా ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు సిఎన్ఎన్ హైపోథసిస్తో. ఈ హైపోథసిస్లో మెయిన్లీ ఏమేమి చేంజెస్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఫస్ట్ స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి లాస్ ఫంక్షన్. అండ్ లాస్ ఫంక్షన్ అనేది కూడా ఈ 3 ప్రాబ్లమ్స్కి చేంజ్ అయిపోతూ ఉండిద్ది అనమాట. లెట్స్ సే మనం రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. రిగ్రెషన్ ప్రాబ్లమ్స్లో మనం యూస్ చేయాల్సిన లాస్ ఫంక్షన్ ఏంటి? మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. ఇది మనం రిగ్రెషన్ ప్రాబ్లమ్స్లో యూస్ చేసే లాస్ ఫంక్షన్. వెరాజ్ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్లో యూస్ చేసే లాస్ ఫంక్షన్ ఏంటి? బైనరీ క్రాస్ ఎంట్రోపీ. వీటి గురించి తెలియకపోతే మీరు ఖచ్చితంగా ముందు వీడియోస్ చూడాల్సిందే. ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్లో యూస్ చేసే లాస్ ఫంక్షన్ ఏంటి? కేటగోరికల్ క్రాస్ ఎంట్రోపీ. ఇవి మనం బేస్డ్ ఆన్ ప్రాబ్లం ఈ లాస్ ఫంక్షన్స్ అయితే యూస్ చేయాలి. హైపోథసిస్లో అయితే మెయిన్లీ మనం చేంజ్ చేయాల్సింది అవుట్పుట్ లేయర్లో. అండ్ అవుట్పుట్ లేయర్లో యాక్టివేషన్ ఫంక్షన్ అండ్ ఇంకా న్యూరాన్స్ మార్చాలి. రిగ్రెషన్ అయితే ఎలా మార్చాలి, బైనరీ క్లాసిఫికేషన్ అయితే ఎలా మార్చాలి, అండ్ ఇంకా మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అయితే ఎలా మార్చాలి. అండ్ వన్స్ హైపోథసిస్ ఇనిషియలైజేషన్ అయిపోయాక మనం లాస్ ఫంక్షన్ అనేది బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్ డిసైడ్ అవ్వాలి. రిగ్రెషన్ ప్రాబ్లం అయితే మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ యూస్ చేయొచ్చు. అండ్ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అయితే బైనరీ క్రాస్ ఎంట్రోపీ యూస్ చేయొచ్చు. అండ్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అయితే కేటగోరికల్ క్రాస్ ఎంట్రోపీ యూస్ చేయొచ్చు. అండ్ ఆప్టిమైజర్ అనేది మనం ఏదో ఒక అడ్వాన్స్డ్ ఆప్టిమైజర్ యూస్ చేయొచ్చు. లైక్ యాడమ్, ఎడాక్రాడ్, ఆర్ఎంఎస్ ప్రాప్, ఎడా డెల్టా, ఏదైనా యూస్ చేయొచ్చు అనమాట. అన్నీ బాగానే వర్క్ అవుతాయి. సింపుల్ జీడీ, ఎస్జిడి అనేవి అంత బాగా వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నాన్ కాన్వెక్స్ షేప్లో మన
లాస్ కర్వ్ అనేది చేంజ్ అవుతూ ఉండొచ్చు అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఆప్టిమైజర్లో మనం ఈ అడ్వాన్స్డ్ ఆప్టిమైజర్స్ యూస్ చేస్తే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మన సిఎన్ఎన్లో పారామీటర్స్ ఏంటి అండ్ ఇంకా హైపర్ పారామీటర్స్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. ఒకవేళ ఆ వీడియో చూడకముందు మీరు జస్ట్ అసలు హైపర్ పారామీటర్స్ ఏంటి అనేవి ఆలోచించి తర్వాత అయితే వీడియోని చూడండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్, బాయ్ బాయ్.